మనం ఎంత బలంగా తయారయ్యే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఈ స్క్రామ్ జెట్ కంబస్టర్ గ్రౌండ్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఇది దాదాపు 1000 సెకండ్ల పైగా ప్రయోగించారు. హైపర్సోనిక్ ఆయుధ సాంకేతిక పరిజ్ఞానంలో ఇది మైలురాయి అని చెప్తాను ఇందాక మీకు చెప్పినట్టుగా. ఎందుకంటే ప్రస్తుతం డిఆర్డిఓ కావచ్చు, అలాగే డిఆర్డిఎల్ కావచ్చు, ఈ రూపొందించినటువంటి సూపర్సానిక్ దహన ర్యామ్ జెట్ లేదా స్క్రామ్ జెట్ ఆధారిత హైపర్సోనిక్ టెక్నాలజీని గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా మెరుగుపరిచారు. అంటే మీకు చెప్పాను, దాదాపు గంటకు 6100 కిలోమీటర్లు అంటే కనురెప్పపాటులో నిజంగా మనం ఊహించని పరిణామంగా ఉంటుంది. ఒకసారి శత్రువు కూడా అంచనా వేయలేదు దీన్ని. ఆ నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడంలో బహుశా శత్రువు కూడా పసిగట్టలేనటువంటి వేగాన్ని పుంజుకుంటుంది. ఆ ఇగ్నిషన్ ఒక్కసారి మండి ఆ వేగం పుంజుకున్న తర్వాత అంతటి వేగంతో ఒక్కసారిగా ఆ టార్గెట్స్ ఛేదించారంటే నిజంగా బహుశా శత్రువు ఊహకందని వేగం అన్నమాట. అది శత్రువు ఆలోచించే లోపే, అంటే అవతల వైపు నుంచి ఏం వస్తుందో అని తెలుసుకునే లోపే అది పూర్తిగా అక్కడ టార్గెట్ ని విచ్ఛిన్నం చేసి అక్కడ మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఛేదించగలిగే సామర్థ్యం నిజంగా ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇప్పటి వరకు హైపర్సోనిక్ టెక్నాలజీ సంబంధించి భారత్ సాధించిన పురోగతిలో ఇది అత్యుత్తమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇది చాలా మెరుగుపడింది. దీనికి డిఆర్డిఏ పదును పెట్టింది. మన అమ్ముల పొదిలో ఇది ఒక అస్త్రంగా ఇప్పుడు మనకు తయారైందని చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిజంగా శత్రు లక్ష్యాలను ఛేదించడంలో ఇది ఒక అద్భుతమైన విజయం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడు మనం అత్యాధునిక టెక్నాలజీ ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాం. రక్షణ శాఖ దీనికి సంబంధించి 100,000 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తోంది. ముఖ్యంగా డిఆర్డిఓ, డిఆర్డిఏ లాంటి సంస్థల్ని రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ ని ప్రోత్సహిస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ హైపర్సానిక్ అనేది నిజంగా అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన టెక్నాలజీ. మనం అనుకుంటున్నట్టుగా ఏమాత్రం సందేహం లేదు. చాలా అత్యద్భుతమైనటువంటి అత్యాధునికమైన టెక్నాలజీగా మనం ఇక్కడ దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా డిఆర్డిఓ చేసినటువంటి రీసెర్చ్ ఫలితం ఇప్పుడు మనకు ఆ కళ సాకారమైందని చెప్పొచ్చు. ప్రధానంగా సూపర్సానిక్ హైపర్సానిక్ ఉన్న తేడాల నేపథ్యంలో ఇప్పుడు హైపర్సానిక్ అనేది ఇక మరింత అద్భుతమైనటువంటి టెక్నాలజీ. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఆ మైలురాయిని మనం అందుకున్నామని చెప్పాలి. ఇక ఈ మిసైల్స్ పరీక్షలకు సంబంధించి మనం చాలా అభివృద్ధి చెంది చాలా వేగంగా ముందంజలో ఉందని చెప్పాలి. అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాల సరసన ఇప్పుడు ఈ టెక్నాలజీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో మనం కూడా చేరామని చెప్పాలి. ఆ రకంగా ఈ టెక్నాలజీ పరంగా ఇప్పుడు మనం చాలా వేగంగా చాలా ముందంజలో ఉన్నామనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఆ రకంగా డిఆర్డిఓ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ విజయవంతంగా స్క్రామ్ జెట్ ఇంజిన్ పరీక్షను అయితే నిర్వహించింది. ఇది హైపర్సోనిక్ టెక్నాలజీ మైల్ స్టోన్. అలాగే ఇది హైపర్సోనిక్ టెక్నాలజీలో భారత్ సాధించిన పురోగతి ప్రపంచ దేశాలకైతే మనం ఇప్పుడు తెలియజేసినట్టుగా అవుతుంది. సో ఈ రకంగా అభివృద్ధిలో ఇది మాక్ 5 రెట్ల ధ్వని వేగంతో ప్రయాణించబోతుంది. అత్యాధునిక యాక్షన్ పూల్డ్ స్క్రామ్ జెట్ కంబస్టర్ గా దీంట్లో ఉపయోగించారు. సో ఆ రకంగా మిషన్ అంటే ఇంధనమును వెలిగించడము, స్థిరమైనటువంటి దహనము, మరి ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే స్వదేశీ ఇంధన అభివృద్ధి, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి మనం ఎవరి మీద ఆధారపడి ఇది చేయలేదు. ఆ రకంగా స్వదేశీ పరిజ్ఞానంతో మనం ఇంతటి స్పీడ్ ని అందుకోగలిగామంటే నిజంగా అది అద్భుతమైన విజయం అని చెప్పాలి. రైట్ రామ్దాస్, నేను చాలా గర్వంగా చెప్తున్నాను, మన డిఆర్డిఎల్ హైపర్సోనిక్ ఆయుధాలను తయారు చేసే విషయంలో చాలా ముందడుగు వేసింది అని. నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, శబ్దం శత్రువు చెవిన పడటానికంటే ముందే ఆ శత్రువు వినాశనాన్ని మన కళ్ళతో చూస్తే ఆ క్షణం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ మాటను ఊహించుకుంటే మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఒక కమెంట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఎంత చెప్పినప్పటికీ కొంతమందికి మాత్రం ఎప్పుడూ ఉసూరుమంటూనే ఉంటారు. ఎంత వచ్చినప్పటికీ కొంతమందిలో ఎప్పుడూ నిరాశ నిస్పృహలు ఉంటూనే ఉంటుంటాయి. అంటే ఇక్కడ కొన్ని కమెంట్స్, కొంతమంది అంటూ ఉన్నారు, ఏ వార్త చెప్పాలో తెలియడం లేదు, ఏ వార్త చెప్పకూడదో తెలియడం లేదు అని కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. నేను డిఆర్డిఏలోకి వెళ్ళి డిఆర్డిఎల్లోకి వెళ్ళి రహస్యంగా వాళ్ళు ఏం పరిశోధన చేశారని వచ్చి చెప్పట్లేదు. మన డిఆర్డిఓ చాలా సగర్వంగా చెప్పింది 1000 సెకన్ల పాటు ఈ పరీక్ష నిర్వహించామని. మన డిఆర్డిఎల్ సగర్వంగా చెప్పిన విషయాన్ని అంతే గర్వంగా నేను మీకు చెప్తున్నాను. అంతే తప్ప ఎవరో పెట్టారు ఇందులో, అక్కడికి వెళ్ళి ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఏ వార్త చెప్పాలో తెలియడం లేదు అని. అంటే ఇంత విజయాన్ని సాధించినప్పటికీ ఇలా ఉసూరం అనేటటువంటి కొంతమంది ఉంటూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి నిరాశ నిస్పృహలే కనిపిస్తూ ఉంటుంటాయి.
డిఆర్డిఓలో జరిగిన దాన్ని వాళ్ళు చెబితేనే మనం చెప్పగలుగుతాం. అంటే ఒక మీడియా ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి ప్రజలకు తెలియజేస్తున్నారు. శత్రువుకు కూడా ఇది వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. అందుకే నేను చాలా సగర్వంగా చెప్తున్నాను, మన డిఆర్డిఓ హైపర్సోనిక్ ఆయుధాలను తయారు చేస్తోంది. ఈ ఆయుధాలు మనకి అందుబాటులోకి వస్తే శబ్దం శత్రువు చెవిన పడటానికంటే ముందే శత్రువు వినాశనాన్ని మనం మన కళ్ళతో చూసేస్తాం. గూస్ బంప్స్ వస్తున్నాయి కదా, మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది డిఆర్డిఓ చాలా సగర్వంగా తెలియజేసింది. డిఆర్డిఓ తెలియజేసిన ఆ విషయాన్ని అంతే సగర్వంగా, అంతే గూస్ బంప్స్తో, అంతే ఆనందంగా నేను మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను. కొంతమందికి ఇంత ఆనందకరమైన విషయంలో కూడా ఉసూరుమనే నిరాశను వెతుక్కుంటూ ఉంటుంటారు. అలాంటి కమెంట్స్ చేసే వాళ్ళ గురించి నేను ఆలోచించడం లేదు. వాళ్ళు ఎప్పుడూ నిరాశ నిస్పృహలో ఉంటారు. కానీ మన డిఆర్డిఓ సాధిస్తున్న ఈ సత్తా గురించి మీరేమనుకుంటూ ఉన్నారు? ఇలాంటి ఆయుధాలతో పాకిస్తాన్ని కనీసం కంటి రెప్ప వేసి మూసేలోపే, శ్వాస కూడా అవసరం లేదు, కనురెప్ప మూసే తెరిచే లోపే ఆ శత్రు వినాశనాన్ని మనం చూసే అవకాశం ఉంటుంది. దానికి మన తెలుగు రాష్ట్రం, మన హైదరాబాద్లో పురుడు పోసుకుంటుంది. మన హైదరాబాద్లో ఆ టెక్నాలజీ ఇప్పుడు పరీక్ష నిర్వహించింది. 1000 సెకండ్ల పాటు పరీక్ష నిర్వహించింది. ఇప్పటికే మన దగ్గర అగ్ని 5 ఉంది. అగ్ని 5 సరిపోతుంది శత్రువుని చితక్కొట్టి పంపించడానికి. కానీ అగ్ని 5 కంటే కొన్ని రెట్ల వేగం, కొన్ని రెట్ల పరిధి ఎక్కువగా ఉంటుంది. శబ్ద వేగానికంటే కొన్ని రెట్ల వేగంతో ప్రయాణించి శత్రువును చితక్కొట్టి వచ్చేస్తే ఎలా ఉంటుంది? టెక్నాలజీని మన డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది. డిఆర్డిఓ చెప్పింది ఈ విషయాన్ని చాలా స్పష్టంగా మనం పరీక్ష నిర్వహించామని. ఆ డిఆర్డిఓ చెప్పిన విషయాన్ని బాధ్యత గల మీడియాగా మీకు కూడా ఆ ఆనందం కలగాలి అని అంతే సగర్వంగా చెప్తూ ఉన్నాను. ఆ టెక్నాలజీ మనం మరి కొద్ది రోజుల్లోనే మనకు అందుబాటులోకి రాబోతుంది. ఆ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత మనం దాన్ని త్రివిధ దళాలకు కూడా అప్పగిస్తాం. ఈ వార్త వింటూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. యూపీఎస్సీ సిఎస్సి 2024 ఫలితాల్లో 16కు పైగా ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించిన విష్ణు ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు. Fast track your career with programs tailor-made for the industry. KLH Global Business School. బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాశ్మీర్పై దాడి తర్వాత పాకిస్తాన్ని ఎప్పుడెప్పుడు చితక్కొడతామని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా. నిన్నే కాశ్మీర్లో 2 పాకిస్తాన్ సైనికులను మన సైనికులు చంపేశారు అనే వార్త తెలిసిన తర్వాత గూస్